సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే మిత్రాని 95 న్యూస్ వార్తావాహిని కార్యక్రమాయ సంస్కృత కార్యక్రమాయ స్వాగతం సుస్వాగతం. మిత్రాని 95 వార్తావాహిని సంస్కృత భాషా ప్రచారాయ వివిధాన్ కార్యక్రమాన్ करोति कुर्वती अपि अस्ति इति भवन्तः सर्वेपि जानन्ति एव. अद्य वयं कालिदासेन विरचित तत्र रघुवंशे उत्तमाः श्लोकाः सन्ति. डिग्री फस्ट इयर संस्कृत छात्राः यावन्तः वर्तन्ते, डिग्री फस्ट इयर संस्कृत स्टूडेंट्स को ఈ కాళిదాసు రచించినటువంటి శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అవి సిలబస్ ఉండడం జరిగింది. సిలబస్ మధ్య అవి పాఠ్యప్రణాళిక రూపేణ సంతి, అంటే సిలబస్లో కూడా వారికి ఒక పాఠ్యప్రణాళిక రూపంలో ఉన్నాయి. కావున ఈరోజు హిమాలయో నామ నగాధిరాజ, నగ అధిరాజ పర్వతాలకు రాజు అయినటువంటి హిమాలయో నామ అంటే హిమాలయం అనేటువంటి పేరు కలిగినటువంటి అతని యొక్క వర్ణ హిమాలయ పర్వతాలను, ఆ హిమాలయ పరిసరాల్లో ఉన్నటువంటి స్థలాలను కాళిదాసు అద్భుతంగా దివ్యంగా భవ్యంగా చాలా సరసమైన సరళమైన అక్షరాలతో పదాలతో వాక్యాలతో సందేశాలతో ఆదేశాలతో ఉపదేశాలతో వర్ణించడం జరిగింది. అందులో కొన్ని అహం కాంచన శ్లోకాన్ పఠిత్వా తేషాం సర్వేషామపి శ్లోకానాం భావాన్ అహం ఆంగ్ల భాషయా తెలుగు భాషయా చ వక్తుం వ్యాఖ్యాతుం చ ప్రయత్నం కరోమి. శ్లోకం పఠామి సావధాన చిత్తేన వయం కాళిదాసేన విరచితాన్ ఏతాన్ శ్లోకాన్ వయం శృణ్మః. కించిత్ శ్లోకానాం ఆస్వాదనం కర్తుం ప్రయత్నం చ కుర్యామ. శ్లోకः ఏవమస్తి. యం సర్వశైలాः పరికల్ప్య వత్సం మేరౌ స్థితే దోగ్ధరి దోహదక్షే భాస్వంతి రత్నాని మహౌషధీశ్చ పృథూపదిష్టాం దుదుహుర్ధరిత్రీం. పూర్వ एकवारं శ్లోకం పఠామి. యం సర్వశైలాः పరికల్ప్య వత్సం, యం సర్వశైలాः పరికల్ప్య వత్సం మేరౌ స్థితే దోగ్ధరి దోహదక్షే, మేరౌ స్థితే దోగ్ధరి దోహదక్షే భాస్వంతి రత్నాని మహౌషధీశ్చ, భాస్వంతి రత్నాని మహౌషధీశ్చ, మహా ఔషధీః చ మహౌషధీశ్చ పృథూపదిష్టాం పృథు ఉపదిష్టాం పృథూపదిష్టాం దుదుహుర్ధరిత్రీం దుదుహుః ధరిత్రీం. ఇదాनीं वयं पदविभागम् अवलोकयेम. पदविभागः यं सर्वशैलाः परिकल्प्य वत्सं मेरौ स्थिते दोग्धरी दोहदक्षे भास्वन्ति रत्नानि महौषधीः च पृथूपदिष्टां दुदुहुः धरित्रीम्. अयम् अस्ति पदविभागः. इदानीम् एतेषां सर्वेषामपि पदविभागपदानां कृते वयं प्रतिपदार्थं ज्ञातुं प्रयत्नं कुर्याम. संस्कृतेन तत्र कालिदासः सम्यक्तया वर्णनं कृतवान्, हिमालयस्य वर्णनं कृतवान् आसीत्. तेषां सर्वेषामपि पदानां वयम् आङ्ग्ल अर्थं, पदानाम् आङ्ग्ल अर्थः किं, तेलुगु अर्थः किम् इति ज्ञातुं प्रयत्नं कुर्याम. आदौ तावत् यम् इति पदमस्ति. यम् इत्युक्ते द हिमवान्. तेलुगु भाषया ये हिमवन्तुनि सर्वशैलाः आल् द मौण्टेन्स्, కొండలనియు. సర్వ అంటే ఆల్, శైలాः ఇత్యుక్తే మౌంటైన్స్, కిమ్ ఆల్ ద మౌంటైన్స్. వత్సం యాజ్ ఏ కాఫ్ దూడగా, వత్స ఇత్యుక్తే దూడ. సంస్కృతభాషాయాం తత్ర ధేనోः పుత్రీం పుత్రం వా వత్స ఇతి వయం ఆహ్వాస్యామः. వత్సం యాజ్ ఏ కాఫ్ దూడగా పరికల్ప్య, హ్యావింగ్ టర్న్డ్ పరికల్ప్య చేసుకొని, మేరు పర్వతము దోహదక్షే ఇత్యుక్తవాన్ ఇత్యుక్తే కాంపిటెంట్ ఫర్ మిల్కింగ్, పాలు పితుకుటలో నేర్పరి అయిన. एवं दोहदक्षे कॉम्पिटेंट फॉर मिल्किंग. दोहदक्षे
దోహనం ఇత్యుక్తే సంస్కృత భాషాయాం పాలు పిదకడం, దాని ఆంగ్ల భాష దక్షే ఇత్యుక్తే నిపుణః, పాలు పితుకడంలో నిపుణుడు అయినటువంటి ఆ మేరు యందు తత్ర దోగ్ధరి ద మిల్కర్ గొల్లవాడైన స్థితే సతి స్టాండింగ్ యాజ్ నిలిచి ఉండగా కిం కృతవాన్ ఆసేత్ పృథు ఉపదిష్టాం ఇన్స్ట్రక్టెడ్ బై పృథు చక్రవర్తి చేత నిర్దేశింపబడిన ధరిత్రీం కాజ్ ద ఎర్త్, ధరిత్రి భూమి నుండి భాస్వంతి గ్లిట్టరింగ్ ప్రకాశించుచున్న రత్నాన్ని గ్రేట్ జ్యువెల్స్ రత్నములను చ అండ్ మరియు మహౌషధీ హెర్బ్స్ గొప్ప ఓషధులను దుదుహు పశ్యతు దుదుహు పిదికిరి మిల్కిడ్ అంటే అత్ర కిం వదతి సర్వేపి పర్వతాః హిమాలయ పర్వతం అన్ని పర్వతాన్ని కలిసి ఏం చేశాయట, హిమాలయ పర్వతాన్ని వత్సగా చేసుకున్నాయట. అదేవిధంగా ఎక్స్పర్ట్ నేర్పరి అనేటువంటి ఆ మేరు పర్వతాన్ని గొల్లవాడుగా చేసుకొని హిమాలయాల్లో ఉన్నటువంటి అనేక రత్నములను మరియు ఇంకా ఏమని చెప్తున్నాడు, మహౌషధి అనేక ఔషధులను స్వీకరించినాయి, తీసుకున్నాయి. దుదుహు అంటే పిదికినారు అంటే అక్కడి నుంచి అన్ని పర్వతాలు కూడా గ్రహించినాయి. అనగా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక పర్వతాలకు లేక భారతదేశంలో ఉన్నటువంటి అనేక పర్వతాలకు ఒక నిలయము ఏది అంటే హిమాలయ పర్వతాలు. ఈ హిమాలయ పర్వతాల్లో ఆవిర్భవించేటువంటి పుట్టినటువంటి జన్మించినటువంటి తత్ర తావత్తు రత్నములను అదేవిధంగా రకరకములైనటువంటి ఔషధులను మిగతా అన్ని పర్వతాలు కూడా స్వీకరించుచున్నాయి. ఎవరి ఆజ్ఞతో అంటే అందంగా పృథు అనేటువంటి మహారాజు యొక్క ఉపదిష్టాం అంటే అతని యొక్క ఆజ్ఞ చేత ఉపదేశము చేత వాటిని మిగతా అన్ని పర్వతాలు కూడా అందరూ కూడా గ్రహిస్తున్నారు అని చాలా అందంగా కాళిదాసు శ్లోకంలో చెప్పడం జరిగింది. యం సర్వశైరాః పరికల్ప్య వత్సం మేరో స్థితే దోగ్ధరి దోహ దక్షే భాస్వంతి రత్నాని మహౌషధీశ్చ పృథూపదిష్టాం దుదుహు ధరిత్రీం దుదుహు అంటే ఆ ధరిత్రిని ఆ హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి ఆ భూమిని కాస్త వాళ్ళు పిదికినారు అన్నాడు. తాత్పర్యం దాని తెలుగు భాష ఏం పశ్యేమ. పృథు చక్రవర్తి మాట ప్రకారం కొండలు అన్నీ కలిసి మేరు పర్వతాన్ని అనుభవం కల గొల్లవాడును, భూమిని ఆవుగాను, హిమశైలాన్ని ఆవు దూడగాను నిలిపి భూమి నుండి తమకు కావలసినన్ని రత్నములను గొప్ప గొప్ప ఔషధులను పిదికికొన్నవి. సో అత్ర కిముక్తవాన్ ఆసీత్ పృథు చక్రవర్తి మాట ప్రకారం పృథు చక్రవర్తి మహోదయ ఆజ్ఞాం దత్తవాన్ ఆసీత్ తస్య వచన అనుగుణం కొండలు అన్నీ కలిపి మేరు పర్వతాన్ని అనుభవం గల గొల్లవాను సర్వేపి శైలాః కిం కృతవంతః మేరు పర్వతం తత్ర దోహదక్షం మేరు పర్వతం దోగ్ధారం ఇత్యుక్తే పిదుకువాడు దోగ్ధారం కృత్వా ఇత్యుక్తే పాలు దోహన కర్తారం కృత్వా అంటే పాలు పిదుకువాడుగా చేసుకొని ఇంకా భూమి ఆవుగాను హిమాలయ భూమి సంపూర్ణ ధరిత్రీం తే కిం కృతవంతః తత్ర తావత్తు ధేనుం కృత్వా హిమశైలాన్ని హిమాలయ పర్వతాన్ సర్వనపి వత్సం కృత్వా తత్ర విద్యమానాని సర్వాణి అపి రత్నాని తే ఏవం చ ఔషధాన్ చ తే గృహీతవంతః. ఇది ఔషధः పుల్లింగే భవతి ఔషధాన్ ఔషధీం చ తే గృహీతవంతः ఇది సమ్యక్తే వర్ణితవాన్ ఆసీత్. ఇదాनीम् ఆంగ్లభాషే వయం పశ్యేమ. టేకింగ్ హిమ్ యాజ్ ద కాఫ్ while the experts milker Mount Meru remaining as supervisor, all the mountains milked from earth brilliant jewels and valuable medicinal herbs as directed by Pruthu. एतादृशरूपेण वर्णनं कृतवान् आसीत्. एकवारं श्लोकस्य अन्वयम् अहं पठामि. यं सर्वशैलाः वत्सं परिकल्प्य, यं అంటే ఆ హిమవంతుణ్ణి సర్వశైలాः అన్ని పర్వతాలు కూడా వత్సం పరికల్ప్య దూడగా చేసుకొని మేరో దోహదక్షే దోగ్ధరి మేరో అంటే మేరు పర్వతం యందు దోహదక్షే మేరో అంటే బాగా పాలు పితకడంలో నేర్పరైనటువంటి ఆ మేరు పర్వతముని దోగ్ధరి అంటే పాలు పితుకువాడుగా స్థితే సతి ఉండగా నిలిచి ఉండగా ఏం చేసా పృథూపదిష్టాం పృథు యొక్క ఆజ్ఞతో ధరిత్రీం భూమిని భాస్వంతి ప్రకాశిస్తున్నటువంటి భూమి నుండి ధరిత్రీం అంటే ఇక్కడ భూమి నుండి ఆ భూమిని వాళ్ళు పిదికారు ఉన్నాడు భాస్వంతి రత్నాన్ని మహౌషధి దుదుహు
రత్నములను ఔషధులను వాళ్ళు పిదికినారు అంటే గ్రహించినారు అని ఏతస్య శ్లోకస్య అర్థः అస్తి. పునరేకవారం అహం శ్లోకం పఠిత్వా కిం వదామः శ్రావయామి. యం సర్వశైలాः చదివిన వెంటనే సంస్కృతం అర్థమైపోయింది. అത്ര కాఠిన్యం కిమపి నా దృశ్యంతే. సర్వేపి జనాः ఏమంటే ఆ హిమాలయ పర్వతాన్ని సర్వశైలాः పరికల్ప్యవత్సం, సర్వశైలాः అన్ని పర్వతాలు పరికల్ప్యవత్సం మేరో స్థితే దోగ్ధరి దోహదక్షే భాస్వంతి రత్నాని మహౌషధీశ్చ పృథూపదిష్టాం దుదుహుః ధరిత్రీం. एतादृशरूपेण श्लोकः अत्र अस्ति. इदानीं तृतीयं वयं श्लोकं पश्येम. इतोपि वर्णयति कालिदासः हिमालयपर्वतान् अद्भुतरूपेण संस्कृत किं वदामः पदान् उपयुज्य दिव्येन भव्येन तत्र विद्यमान विषयान् सर्वान् अपि सन्दर्भानुगुणम् अद्भुतरूपेण वर्णितवान् आसीत्. पूर्वं कालिदासस्य मातृभाषा पितृभाषा, कालिदासस्य समाजभाषा समाजभाषा नित्यव्यावहारिकभाषा संस्कृतमेव आसीत्. अतः एव सः तस्मिन् काले कालिदासस्य काले सर्वेपि मानवाः साक्षराः जनाः निरक्षराः जनाः पठितारः अपठितारः सर्वविधाः अपि जनाः संस्कृतेन भाषणं कृतवन्तः इति कारणेन कालिदासः हिमालयपर्वतान् संस्कृतेन सम्यक्तया एवं వర్ణితవాన్ ఆసీత్. సంస్కృతంలో ఈ విధంగా అద్భుతంగా కాళిదాసు వర్ణించడం జరిగింది. ఇంకా చూద్దాం శ్లోకాలను మనం. అనంతరత్న ప్రభవస్య యస్య హిమం న సౌభాగ్య విలోపి జాతం ఏకో హి దోషో గుణసన్నిపాతే నిమజ్జతి ఇందోః కిరణేషు ఇవ అంకః కిరణేష్వివాంకః. ఇనాదే సంధి అస్తి అత్ర. అనంతరత్న ప్రభవస్య యస్య చూడండి ఆ హిమాలయ పర్వతాలట అనంతరత్న ప్రభవస్య యస్య హిమం న సౌభాగ్య విలోపి జాతం. సరళ సంస్కృతం అస్తి అత్ర కాఠిన్యం కిమపి న దృశ్యతే వా. ఏకో హి దోషో గుణసన్నిపాతే నిమజ్జతి ఇందోః కిరణేషు ఇవ అంకః కిరణేష్వివాంకః. ఇదాनीं వయం వర్డ్ టు వర్డ్ పశ్యేమ. అనంతరత్న ప్రభవస్య ఇట్ వాజ్ ద సోర్స్ ఆఫ్ ఎండ్లెస్ జ్యువెల్స్. అంతులేని రత్నాలకు పుట్టినిల్లైన ఈ హిమాలయ పర్వతాలట అనంత రత్న ప్రభవస్య. అనంత అంటే ఎండ్లెస్, రత్నాలకు ప్రభవస్య అంటే ఆ పుట్టుకకు రత్నాల యొక్క పుట్టుకకు రత్నాల యొక్క జన్మకు అదట నిలయంగా ఉందట. అలాంటి యస్య అంటే ఏమన్నాడు ఆఫ్ హిమవాన్ ఆ హిమవంతునికి హిమం స్నో మంచు ఏదైతే ఉందో అదట ఏమని చెప్పాడు సౌభాగ్య విలోపి అన్నాడు. అంటే ఏంది ద డెస్ట్రాయర్ ఆఫ్ ఇట్స్ బ్యూటీ వైభవాన్ని పాడు చేసేది నజాతం డిడ్ నాట్ బికమ్ కాలేదు. హిమాలయాల్లో అనంతమైన రత్నాలు ఉన్నాయట. ఆ రత్నాలు ఉండడం చేత కానీ హిమాలయాల్లో ఒక లోపం ఏది అంటే మొత్తం మంచుమయం హిమమయమై హిమాలయ పర్వత సర్వి భవంతి. కింద ఆ హిమమయమైనటువంటి ఆ దోషం ఏదైతే ఉందో అదట న గణితం జనాః తం దోషం న గణితవంతః. అది దోషంగా లేదట అతనికి. ఎందుకోసం అంటే అనేక పర్వతాలకు నిలయము కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్తుండ్రు. అందమైనటువంటి ఉదాహరణం సహా కాళిదాసः ఉక్తవాన్ ఆసీత్ సరైన సంస్కృతేన. ఏకో హి దోషః ఫర్ వన్ ఫాల్ట్ ఒకే ఒక్క దోషము గుణసన్నిపాతే మల్టిట్యూడ్ ఆఫ్ వర్చ్యూస్ సుగుణాల రాశిలో ఇందోహో ఆఫ్ ద మూన్ చంద్రుని యొక్క కిరణేషు ఇన్ ద రేస్ కిరణాలలో అంకః ఇవ యాజ్ ఎ స్టెయిన్ మచ్చవలే నిమజ్జతి మునిగిపోతుంది కదా కనబడదు కదా. ఫాల్ట్ బికమ్స్ వాట్స్ కాల్డ్ నో లాస్. సో అంటే ఏ విధంగా అయితే చంద్రునిలో మచ్చ ఉంటుంది కానీ అనేక గుణాలకు నిలయమైనటువంటి సహస్రాధిక కోట్యధిక తత్ర తావత్ లక్షాధిక గుణానాం నిలయః అస్తి చంద్రః. అలాంటి చంద్రునిలో మచ్చ ఉంది అంత మాత్రం మచ్చ చంద్రుని ఎవరు పిలవరు కదా. అదేవిధంగా అనేక మంచి గుణాలకు రాశి నిలయము నిధి అనేటువంటి ఆ హిమాలయ పర్వతంలో ఆ హిమాలయ భూముల్లో ఆ హిమాలయం పరితః తత్ర వజ్రాణి సంతి రత్నాని సంతి ఔషధయः సంతి इति कारणेन केवलं तत्र हिमम् अधिकम् अस्ति इति सः एकः गुणः न परिगणितः.
తత్ లోపరూపేణ తత్ర నాస్తి ఇది కవి సమ్యక్తే వర్ణితవాన్ ఆసీత్. అదే చెప్తున్నాడు, ఎన్నో రత్నములకు పుట్టినిల్లైన హిమవంతునితో మంచు కూడా ఉన్నది, చల్లని కిరణాలు గల చంద్రునిలో మచ్చ ఉన్నట్లు, కానీ ఆ మంచు అతని వైభవాన్ని ఏమాత్రమో నష్టపరచలేదు, నష్టపరిచేదిగా కాదు. ఎలాగ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్న ఉదాహరణ, చంద్రుని కిరణాల వైభవానికి వానిలోని మచ్చ వలన ఏ నష్టము కలుగనట్లే కదా. ఏతాదృశ రూపే టు ఇదాनीम् ఆంగ్లభాష వయం పశ్యేమ. టు హిమ్ ద receptacle of all jewels, snow could not become a destroyer of beauty. Snow could not become what's called a destroyer of beauty. For a single blemish is often submerged as the spot in the rays of the moon. ఏ విధంగా అయితే ఫర్ ఏ సింగిల్ బ్లెమిష్ ఈజ్ ఆఫెన్ ద్వయమైతే వదంతి జనా సబ్మర్జ్డ్ యాజ్ ద స్పాట్ ఇన్ ద రేస్ ఆఫ్ ద మూన్. అంటే నక్షత్రాల మధ్యలో ఉన్నటువంటి సహస్రాధిక నక్షత్రాల మధ్యలో ఉన్నటువంటి ఆ చంద్రునిలో ఉన్నటువంటి మచ్చ ఏదైతే ఉందో ఆ మచ్చ పరిగణితం నభవతి. కిం వదామः జనాः సర్వేపి తం కిం వదామः మలినం తద్ మలినం తే న పశ్యంతి. తత్ చిన్నం యదస్తి కృష్ణ చిన్నం యదస్తి చంద్రస్య అంతః తద్ న పశ్యంతः సంతి ఖలు. అతః ఇవ సహ ఏవం సమ్యక్తया వర్ణితవాన్ ఆసీత్. పూర్వ ఏకవారం ఇది అన్వయం పశ్యేమ వయం. అనంతరత్న ప్రభవస్య, అన్ని రత్నాలకు పుట్టినటువంటి యస్య హిమం, యస్య అంటే ఆ హిమవంతుని యొక్క హిమం సౌభాగ్య విలోపిన జాతం. పశ్యతు సరళ సంస్కృతం. హిమం సౌభాగ్య విలోపిన జాతం. హిమం అంటే మంచు, సౌభాగ్యం అంటే వైభవము కానీ గొప్పతనము కానీ అది విలోపి నజాతం అంటే లోపభూయిష్టంగా నజాతం కాలేదు. ఆ ఈ మంచు అనేటువంటిది ఆ ఒకే ఒక్క విపరీతమైనటువంటి మంచు ఉంటుంది చూడు, ఆ మంచు అనేది లోపభూయిష్టంగా కాలేదు. ఎలాగంటే ఎగ్జాంపుల్, ఏకో హి దోషో గుణసన్నిపాతే, ఏకః హి దోష ఒకే ఒక దోషము గుణసన్నిపాతే సగుణాల రాశిలో, గుణ సన్నిపాతే సుగుణాల రాశిలో ఒకే ఒక దోషం ఉన్నట్లయితే ఇందోహో కిరణేషు అంకః ఇవ నిమజ్జతి. ఇందోహో అంటే చంద్రుని యొక్క కిరణేషు కిరణాల యందు అంకః ఇవ కిం వదామః మచ్చవలే నిమజ్జతి మునిగిపోతుంది. అనేక కాంతులకు అనేక కిం వదామः తత్ర కిరణాని యావంతः భవంతి ఖలు తత్ర చంద్రः కిరణాని ప్రసారయతి. అతः एकः श्लोकः अस्ति खलु तत्र मूर्ख विषये तत्र वदति छाया विषये वदति किं वदामः खलसज्जनानां मैत्री छाया इव भवति. चन्द्रस्य छाया इव तत्र सज्जनानां मैत्री भवति, बहुकालं यावत् तिष्ठति इति तस्य एकस्मिन् श्लोके अपि भावः अस्ति. अयम् अस्ति. पुनरेकवारम् श्लोकं पठित्वा श्रावयामि. सावधानचित्तेन भवन्तः सर्वेपि श्लोकं कण्ठस्थं कर्तुं प्रयत्नमपि कुर्वन्तु. अनन्तरत्न प्रभवस्य यस्य हिमं न सौभाग्य विलोपि जातम्. अनन्तरत्न प्रभवस्य यस्य हिमं न सौभाग्य विलोपि जातम्. एको हि दोषो गुणसन्निपाते, एकः हि दोषः, एको हि दोषो गुणसन्निपाते. गुणसन्निपाते गुणानां राशौ इत्यर्थः. सन्निपातः అంటే అనేక గుణాలు సన్నిపాతము దగ్గర ఉన్నప్పుడు, తన ఆధీనంలో ఉన్నప్పుడు, తన పరితః అంతః సహస్రాధిక గుణానాం నిలయः అస్తి. గుణసన్నిపాతే నిమజ్జతి ఇందోః కిరణేషు అంకః. నిమజ్జతి అత్ర నిమజ్జతి ఇది కిరణేషు ఇవ అంకః. అంకః కిరణేషు విద్యమాన అంకః ఇవ నిమజ్జతి అంటే ఏంది, కిరణాల మధ్య చంద్రకిరణాల మధ్యలో ఉన్నటువంటి మచ్చవలే ఏ విధంగా మునిగిపోతుందో, కనిపించకుండా పోతుందో, ఆ విధంగా ఈ హిమం అనేటువంటి దోషం ఏదైతే ఉందో కనిపించకుండా పోయింది అని చాలా చక్కగా ఆ హిమాన్ని, ఆ హిమవత్ పర్వతాల్లో ఉన్నటువంటి హైమం గురించి, మంచుని గురించి కాళిదాసు సంస్కృత భాషయా కిం దివ్యేన భవ్యేన ఆకర్షకేన సరళైః పదైః సరళాని పదాన్ని ఉపయుజ్య వర్ణితవాన్ ఆసీత్. సరళైః పదైః సహ వర్ణితవాన్. అనేక వయం శ్లోకం పశ్యేమ. చతుర్థः च श्लोकः अस्ति. यः च
అప్సరో విభ్రమమండనానాం యశ్చాప్సరో విభ్రమమండనానాం. ఇంకా వర్ణిస్తున్న హిమాలయ పర్వతాలను సంపాదయిత్రీం శిఖరై బిభర్తి యా వలాహక, వలాహ అంటే మేఘములు, వలాహక ఛేద విభక్త రాగం అకాల సంధ్యాం ఇవ ధాతుమత్తాం. సుందరరూపేణ వర్ణితవాన్ ఆసీత్. యశ్చ యశ్చ అప్సరో విభ్రమ మండనానాం కిం వదామः షష్ఠీ విభక్తి బహువచనం. యః చ అప్సరో విభ్రమ మండనానాం యశ్చాప్సరో విభ్రమ మండనానాం సంపాదయిత్రీం శిఖరై బిభర్తి. సంపాదయిత్రీం అద్భుతాన్ని పదాన్ని ఉపయుజ్య హిమాలయ పర్వతాన్ తత్ర విద్యమానం కిం వదామः ధాతుమత్తాం సవర్ణయేతి. శిఖరై బిభర్తి వలాహక ఛేద విభక్త రాగాం ఆకాల సంధ్యామివ ధాతుమత్తాం. ఇదాनीं పశ్యేమ एतस्य श्लोकस्य अर्थं वयं पश्येम. आदौ तावत् पदविभागं पश्येम. यः च अप्सरो विभ्रममण्डनानां सम्पादयित्रीं शिखरैः बिभर्ति वलाहक छेद विभक्त रागानां अकाल संध्यामिव धातुमत्तां इति प्रयोगं कृतवान्, पदप्रयोगं कृतवान् आसीत्. इदानीं वयं प्रतिपदार्थं पश्येम. च इत्युक्ते एण्ड् मरियु यः हिमवान् हिमवन्तुडु अप्सरो विभ्रममण्डनानां. अप्सरो जागरूकतया संस्कृतपदानि वयम् उच्चारयेम. किमर्थम् इत्युक्ते भाषायाः प्राणः कः इत्युक्ते प्राणं किम् इत्युक्ते तत्र तावत् किं वद उच्चारणमेव. अतः एकैकं पदमपि वयं सम्यक्तया उच्चार्य वयं प्रयोगं कर्तुं प्रयत्नं कुर्याम. अप्सरो विभ्रममण्डनानां inducing the concretely and decorations under a mistaken of idea. ఏమంటే అప్సరసల యొక్క తడబాటు తనముకు అలంకారములను. అప్సరసలు ఏం చేస్తారు? విభ్రమ అంటే భ్రాంతితో, భ్రాంతితో మండనానాం అలంకరించుకుంటున్నారట. ఎందుకు భ్రాంతి పడ్డారు? అప్సరః విభ్రమ మండనా తత్ర కాఠిన్యం కిమపి న దృశ్యతే. అప్సరలో విభ్రమ అంటే భ్రాంతి చెంది మండనానాం అలంకరణలు చేసుకుంటున్నారట. సంపాదయిత్రీం ఇక్కడ ఇండ్యూసింగ్ అంటే సమకూర్చున్నట్టి, ఇండ్యూసింగ్ ఏవం భవతి ఇతోపి భవతి. వలాహ ఎందుకోసం అంటే వర్ణిస్తున్నాడు. వలాహక ఛేద విభక్త రాగాం and by which divisions of clouds were tinged of a red hue అని వర్ణించాడు ఇంగ్లీషు. మబ్బు ముక్కలలో వ్యాపించిన ఎరుపు గల, అక్కడ అన్నీ కూడా క్లౌడ్స్ అన్నీ కూడా విధంగా మబ్బు ముక్కలు ఎర్రగా ఉన్నాయట. ధాతుమత్తాం మినరల్స్ లెన్నెస్ ధాతువుల కలిమిని. అకాల సంధ్యాం ఇవ ఐడియా ఆఫ్ ద బీయింగ్ ఈవినింగ్ వేలకాని వేళ ఏర్పడిన సంధ్యా కాంతివలే కిం వదామః శిఖరై బై ద పీక్స్ ఏమన్నాడు? శిఖరముల చేత బిభర్తి ఇట్ బేర్స్ వహించుచున్నది. అక్కడ హిమాలయములపై సింధూర గైరికాది ధాతువులు ఉన్నవేట. అవన్నీ దీనిపై పడిన ఎండ ఎర్రని కాంతిని మేఘములపై ప్రతిఫలింప చేస్తున్నది. ఈ విధంగా దాని చేత అప్సరసలు సంధ్యా సమయమైనదని భ్రమించి తత్రపాటుతో అస్తవ్యస్తంగా ఆభరణములను అలంకరించుకుంటున్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి ఔషధాలన్నీ కూడా ఎర్రని వర్ణంలో ఉన్నాయన్నమాట. అవన్నీ ఎర్రని వర్ణంలో ఉన్నటువంటి ఆ ధాతువుల యొక్క రత్నాల యొక్క ఔషధుల యొక్క వర్ణం ఏదైతే ఉందో అదే ఇక్కడ వర్ణించడం కదా. విభక్త రాగం వలాహక ఛేద విభక్త రాగం. ఇక్కడ విభక్త రాగం అంటే ఎర్రనేటువంటిది అంతటా విభక్తం ప్రసరించి వలాహక అది మేఘాన్ని తాకుతుందట. ఆ తాకడం చేత వాతావరణం అకాల సంధ్య ఇవ అంటే సంధ్య కాని సంధ్యా సమయంలో ఈవినింగ్ టైం అయిందో అనుకొని సాయంకాలం పూట విహరించడానికి వెళ్దామని అనేసి ఆ అప్సరసలు ఏం చేస్తారట, వారి యొక్క వేసుకునేటువంటి ఆభరణాలను కూడా భ్రాంతి చెంది ఆభరణాలు ధరిస్తూ సమకూర్చుకుంటూ సంపాదయిత్రీం అన్నాడు. ఆభరణాలు సమకూర్చి వేచుకునేకి ఆ ప్రదేశానికి వెళ్ళి సాయంకాల సమయం అయింది అక్కడ విహరిద్దామనేసి తొత్తరపాటుతో వారు ఆభరణాలు ధరిస్తున్నారు అని అందంగా వర్ణించాడు ఇక్కడ.
On these peaks he based the minerals that constitute the ingredients of the grains of celestial nymphs, which produce an appearance of the untimely twilight అంటే అకాలంలో ఒక సంధ్యా సమయం అయినట్టుగా అది ఉంది అని వర్ణించాడు. ఏకవారం పూర్వేకవారం శ్లోకం పట్టామి కిముదమం యహ చ అప్సరో విభ్రమ మండనానాం యహ అక్కడ అట ఏమైపోతుందట అప్సరసులు విభ్రమ మండనానాం విభ్రమ అంటే భ్రాంతి చెంది మండనానాం అంటే అలంకారములను ఆర్నమెంట్స్ ఏవైతే అన్నింటినీ కూడా సంపాదయితే సమకూర్చుకుంటున్నారట. శిఖరై బిభర్తి కిం వదామః వలాహక ఛేద విభక్త రాగాం. వలాహక అంటే ఇక్కడ వలాహక శబ్దానికి ఇక్కడ మేఘముల యందు వలాహక ఛేద విభక్త రాగాం అంటే మబ్బు ముక్కలో వ్యాపించిన ఎరుపు గల ఆ ధాతుల యొక్క ఎలుపు ఎక్కడ తాకిందట, మబ్బులోకి తాకుతుందట, మేఘంలోకి తాకిందట. ధాతుమత్తాం ధాతువుల కలిమిని ధాతుమత్తాం అకాల సంధ్యామివ వేల కాని వేల ఏర్పడిన సంధ్య వలె సంధ్య కాంతి వలె శిఖరై శిఖరముల చేత బిభర్తి వహించుచున్నది. శిఖరములన్నీ కూడా ఎలా అయిపోయినాయట, ఎర్రగా అయిపోయాయి. ఆకాశం మబ్బులు కూడా ఎలా అయిపోయాయట, ఎర్రగా అయిపోయాయట. ఆ విధంగా శిఖరములు ఎర్రగా ఉన్నాయి, ఆకాశం మబ్బులు కూడా ఎర్రగా ఉండము చేత అక్కడ అప్సరసులు సాయంకాల సమయం ఏందని భ్రమించి వారి యొక్క అలంకరణను సమకూర్చుకుంటూ యథా అప్సరో విభ్రమ యహచ అప్సరో విభ్రమ మండనానాం సంపాదయిత్రీం శిఖరై బిభర్తి శిఖరం చేత విధంగా ప్రకాశిస్తుంది. వలాహక ఛేద విభక్త రాగాం అకాల సంధ్యామివ ధాతుమత్తాం అకాల సంధ్యామివ ధాతుమత్తాం. ఈ విధంగా కాళిదాసు అందంగా ఏతాదృశ రూపేణ హిమాలయ పర్వతాన్ సర్వానపి సహ వర్ణితవాన్ ఆసీత్ సరళ సంస్కృతేన చహ యహ చ అప్సరో విభ్రమండనానాం సంపాదయిత్రీం వలాహక ఛేద విభక్త రాగాం ధాతుమత్తాం అకాల సంధ్యామివ శిఖరై బిభర్తి. ఏతాదృశరూపేణ కాళిదాస వైశిష్ట్యం మాహాత్మ్యం ఔన్నత్యం వర్తతే. పూర్వం సంస్కృత భాష నిత్య వ్యావహారిక భాషా రూపేణ ఆసీతి కారణేన ఏవ ఏతాదృశాన్ని సుందరాన్ని సరళాన్ని సరసాని చ పదాన్ని ఉపయుజ్య కాళిదాసः పర్వతాన్ని వర్ణితవాన్ ఆసీత్. అద్య ఏవ అత్ర మిత్రాన్ని వయం సర్వేపి జానీయామ ఇవ 95 న్యూస్ నిత్యం నిరంతరం సంస్కృత భాషాయాం విద్యమానాన్ శ్లోకాన్ మంత్రాన్ एवं च साहित्य ग्रंथान् प्रसारं च कृत्वा किं वद संस्कृत भाषा परिपालनाय परिवर्धनाय विकासाय च प्रयत्नं 95 वार्तावाहिनी कुर्वती अस्ति इति वयं सर्वेपि जानीयाम एव. कृपया एतां वार्तावाहिनीं भवन्तः सर्वेपि सब्स्क्राइब कुर्वन्तु, शेर् कुर्वन्तु, प्रसारयन्तु. एतेन माध्यमेन संस्कृतस्य उन्नतिः सर्वदा भवतु इति उक्त्वा अहं वाणीतः विरामं स्वीकरोमि. धन्यवादः. नमस्ते. जय श्रीराम.